హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 72వ అధ్యాయంలో 16వ శ్లోకం నుంచి చూద్దాం ఈరోజు. శ్రీకృష్ణ భగవానుడు ఇంద్రప్రస్థంలో ఉన్నప్పుడు ధర్మరాజు ఒకరోజు శ్రీకృష్ణ భగవాను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మేమందరం కూడా రాజసూయ యజ్ఞం చేయాలి అని అనుకుంటున్నాము. రాజసూయ యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం నిన్ను దేవాది దేవుడుగా సమస్త ప్రజలకి కూడా తెలియచేయడం. ఎవరైతే ఇప్పుడు నిన్ను సామాన్యమైనటువంటి వ్యక్తిగా భావిస్తున్నారో వాళ్ళందరికీ కూడా దేవతల సమక్షంలో, బ్రహ్మ, రుద్రుడు, ఇతర దేవతల సమక్షంలో అగ్రపూజ కనుక నీకు చేసినట్లయితే దానివల్ల నీవు దేవాది దేవుడు అనేటువంటి విషయం అందరికీ అర్థమైపోతుంది. ఎవరైతే నిన్ను మానవుడిగా భావిస్తున్నారో వాళ్ళు కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఆ ఉద్దేశంతో ఎవడో కొత్త ఆ బయట ఉద్దేశంతో అక్కడ మనం రాజసూయ యజ్ఞం చేద్దాము అని అనుకోవడం జరిగింది. కాంప్లెక్స్ బయట దాన్ని లేడు. రెండోది చేయించావు. అంతకుముందు ఒకటి అయిందిగా. చూసండి. రమణ మాతాజీ హరే కృష్ణ. సో ఆ విధంగా ఆ, శ్రీకృష్ణుడు ఆ శ్రీకృష్ణుడికి అలా ప్రతిపాదన అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఇప్పుడు శ్రీకృష్ణుడు మాట్లాడుతున్నారు. శ్రీకృష్ణుడు మాట్లాడుతూ ఏం చెప్పారు? రాజసూయ యజ్ఞం చేయాలి అని నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మంచిది, చాలా ఉత్తమం. దానికంటే ముందు నువ్వు ఈ యొక్క నలుదిక్కులలో ఉన్నటువంటి నీ శత్రువులందరినీ కూడా సంహరించాలి, లేదంటే ఓడించాలి. రెండవది, రాజసూయ యజ్ఞం చేయడానికి నీకు చాలా ధనం అవసరం అవుతుంది. ఎందుకంటే చాలా దానాలు, చాలా ధర్మాలు చేయాలి. ఉం? చాలా మంది బ్రాహ్మణులను సంతృప్తి పరచాలి. ఆ, అంత ధనము నీ దగ్గర లేదు. కాబట్టి ఈ ధనాన్ని సమకూర్చుకోవడం కూడా ఒక అవసరం ఫస్ట్. అందుకని నలుదిక్కుల్లో ఉన్నటువంటి రాజులందరినీ కూడా ఆ ట్యాక్సెస్ కనుక వసూలు చేసినట్లయితే, వాళ్ళ దగ్గర నుంచి కనుక శిస్తులు వసూలు చేసినట్లయితే, వాళ్ళందరూ కూడా శిస్తులు కట్టడానికి ఒప్పుకున్నట్లయితే వాళ్ళు నీకు సామంతరాజులుగా అంగీకరించినట్లు, ఆటోమేటిక్గా నువ్వే చక్రవర్తి అయిపోయినట్లు. ఎవరైతే ఒప్పుకోలేదో నీకు శిస్తు కట్టడానికి, వాళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళ మీద మీ యొక్క ఆధిపత్యాన్ని మీరు ప్రకటించండి. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు శిస్తు కడతారు అని చెప్పేసి ఆయన చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇంకొకటి, నువ్వేం భయపడాల్సినటువంటి అవసరం లేదు, నేను నీ వెంటనే ఉన్నాను. తర్వాత నువ్వు నీ సోదరులైనటువంటి దేవతల యొక్క అంశాలైనటువంటి నీ సోదరులని నలుదిక్కులకి పంపించి నలుదిక్కుల్లో ఉన్న శత్రువులందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని మాట్లాడమను. సో ఒప్పుకోకపోతే వాళ్ళతోటే యుద్ధం చేయించు. వాళ్ళని ఎవరు ఓడించలేరు, ఎందుకంటే వాళ్ళు లోకపాలకుల యొక్క అంశాలు. వాళ్ళు లోకపాలకుల యొక్క అంశాలు కాబట్టి వాళ్ళని సంహరించడం ఎవరు సాధ్యం కాదు. వాళ్ళకి ఎలాంటి భయం లేదు అని చెప్పేసి శ్రీకృష్ణుడు సలహా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇక పాండవుల్లో ఈ నలుగురు కూడా నలుదిక్కులకి వెళ్ళిపోయి అందరినీ జయించుకొని అందరి దగ్గర నుంచి కూడా పెద్ద పెద్ద మొత్తాలలో శిస్తులను వసూలు చేసి, సంభారాలను వసూలు చేసి తీసుకొచ్చి ధర్మరాజుకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే, ఈ నలుగురు కూడా జరాసంధుని ఏం చేయలేకపోయారు. జరాసంధుడితోటి జరాసంధుని వీళ్ళు ఓడించలేకపోయారు. ఓడించడానికి ప్రయత్నం కూడా చేయలేదు. వాళ్ళు ఆల్రెడీ జరాసంధుడు నేనే ఏకఛత్రాధిపత్యంగా సమస్త ప్రపంచాన్ని ఏలాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన చాలా మంది రాజులు, 25,000 మంది రాజులని బలి ఇవ్వడానికి సిద్ధంగా వాళ్ళందరినీ కూడా బందీ చేసి ఉంచాడు. కాబట్టి ఇప్పుడు అయితే చక్రవర్తి జరాసంధుడు అవ్వాలి, లేకపోతే ధర్మరాజు అవ్వాలి. మరి జరాసంధుడు చక్రవర్తి కాకూడదు అని అంటే ఈ నలుగురు ఎవరైతే ధర్మరాజు యొక్క సోదరులు ఉన్నారో, లోకపాలకుల యొక్క అంశులైనటువంటి ఈ నలుగురు కూడా జరాసంధుడిని కూడా ఎదిరించి జరాసంధుడి దగ్గర నుంచి కూడా శిస్తు తీసుకురావాలి. అయితే ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చినటువంటి శిస్తు జరాసంధు నుంచి తెచ్చారా అంటే తీసుకురాలేదు. జరాసంధు నుంచి తీసుకురాలేదు అనేటువంటి విషయం అర్థమైపోయింది. ఇక ఇప్పుడు కృష్ణుడు మాట్లాడుతున్నారు. సో కృష్ణుడు మాట్లాడుతూ ఆయనతో అంటున్నారు, సలహా ఇస్తున్నారు. ఇప్పుడు జరాసంధుని ఎలా ఓడించాలి అనేటువంటిది సలహా ఇప్పుడు ఇస్తున్నారు.
అయితే ఇప్పుడు ఈ జరాసంధుని ఎలా ఓడించాలి అనేటువంటి విషయంలో ఆల్రెడీ ఉద్ధవుడు కొన్ని సలహాలు ఇచ్చేసే పంపించారు శ్రీకృష్ణుని. కాబట్టి ఇప్పుడు ఉద్ధవుడు ఇచ్చినటువంటి సలహాని ఇప్పుడు పాటించడం అనమాట ఇప్పుడు చేయబోయేటువంటి విషయం. ఏంటిది అది అని అంటే, జరాసంధుడు వందల అక్షోహిణుల సైన్యాన్ని తీసుకుని యుద్ధం చేయడానికి వస్తే తను ఓడించడం కష్టం. కాబట్టి ఒంటరిగా రావాలి. ఒంటరిగా రావాలి అని అంటే మల్ల యుద్ధం చెయ్యాలి. మల్ల యుద్ధం చేయడము అని అంటే ఆయనతో మల్ల యుద్ధం చేసి గెలవగలిగినటువంటి యోధుడు ఆ కేవలం భీముడు భీముడు. మాత్రమే. సో అలాంటి భీముడు పోయి డైరెక్ట్ గా నాతో యుద్ధం చెయ్యి అని అంటే ఆయన చెయ్యడు. ఎందుకంటే ఆయన క్షత్రియుడు. యుద్ధం చేయాలని అడిగినా కానీ ఆయన యుద్ధం చేస్తలేమో కానీ మళ్ళీ యుద్ధానికి ఒప్పుకోడో తెలియదు. అంటే ఆయన బ్రాహ్మణులకి మాటిస్తే మాట తప్పకుండా ఉంటారేమో కానీ క్షత్రియుల గురించి మాటిస్తే మాట తప్పరు అనేటువంటి విషయంలో ఎలాంటి ఇది లేదు. భీముడు అని తెలిస్తే తప్పకుండానే ఆయన ముందే ఆయన జాగ్రత్తలు ఆయన పడతారు. అందుకనే బ్రాహ్మణ వేషంలో భీముడిని పంపించాలి. అక్కడికి కృష్ణుడు, అర్జునుడు, భీముడు అందరూ కూడా బ్రాహ్మణుల వేషంలోనే వెళ్తారు. ఓకే, అది ఇప్పుడు మనం చూడబోయేటువంటి సన్నివేశం. ఈ రోజు మనం ఏ విధంగా వీళ్ళు బ్రాహ్మణ వేషంలో జరాసంధుడి దగ్గరికి వెళ్ళి మల్ల యుద్ధం చేయడానికి, ద్వంద్వ యుద్ధం చేయడానికి ఏ విధంగా వాళ్ళు ఆహ్వానిస్తారు, ఏ విధంగా జరాసంధుడిని వధిస్తారు అనేటువంటిది ఈ రోజు మనం చూద్దాం 16వ శ్లోకం నుంచి. ఓకే, లక్ష్మీ ఆత్మకూర్మత. భీమసేర్జు భీమసేనోర్జున కృష్ణో బ్రహ్మలింగతరాస్త్రయః భీమసేనోర్జున కృష్ణో బ్రహ్మలింగధరాస్త్రయః జగ్ముర్గిరివరజం తాత బృహద్రథసుతో యతః జగ్మురివ్రజం తాత బృహద్రథసుతో యతః. రాజా, ఈ విధముగా భీమసేనుడు, అర్జునుడు, కృష్ణుడు ముగ్గురును బ్రాహ్మణ వేషధారులై బృహద్రథుని సుతుడగు జరాసంధుడు వసించెడి గిరి గిరివ్రజమునకు వెడలిరి. హరే కృష్ణ ప్రభు. ఓకే, భీముడు, అర్జునుడు, శ్రీకృష్ణుడు బ్రాహ్మణ వేషంలో వేసుకుని జరాసంధుడి రాజ్యానికి వెళ్ళారు జరాసంధుడితో ద్వంద్వ యుద్ధం కోసం. ఓకే, నెక్స్ట్ 17వ శ్లోకం. ఉమాదేవి మత. తే గత్వాతిథ్య వేళాయాం గృహేషు గృహమేదినం. రోజా మాతాజీ. హరే కృష్ణ ప్రభు. తే గత్వాతిథ్య వేళాయాం గృహేషు గృహమేదినం. బ్రహ్మణ్యం సమయాచేరం రాజన్య బ్రహ్మలింగినః. బ్రహ్మణ్యం సమయాచేరన్ రాజన్య బ్రహ్మలింగినః. బ్రాహ్మణ వేషధారులైన ఆ క్షత్రియ వీరులు అతిథి సత్కార వేళలో జరాసంధుని ఇంట అతని చెంతకు చేరిన వారై, గర్హస్థ్య ధర్మ నిరతుడు, బ్రాహ్మణుల ఎడ విశేష భక్తిని కలిగిన వాడు నగు అతనికి తమ విన్నపమును ఎరిగించిరి. శ్రీల ప్రభుపాది భాష్యం. శ్రీల ప్రభుపాదులు దీనిని ఇట్లా వ్యాఖ్యానించిరి. జరాసంధుడు గృహస్థ ధర్మ నిరతుడు, బ్రాహ్మణుల ఎడ గొప్ప ఆదరము కలిగిన వాడు అయి ఉండెను. అతడు గొప్ప యోధుడు, క్షత్రియుడు అయినను ఏనాడు వేద దేశములను నిర్లక్ష్య పరుపలేదు. వేద దేశానుసారము బ్రాహ్మణులు ఇతర వర్ణములు అందరికీ గురువులు. ఈ శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీమసేనుడు వాస్తవమునకు క్షత్రియులు, కాని వారు బ్రాహ్మణ వేషమును ధరించియుండిరి. జరాసంధుడు బ్రాహ్మణులకు దానమిచ్చి అతిథులను ఆదరించేడి సమయంలో వారు అతని చెంతకు చేరిరి. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. సో జరాసంధుడు ఎలాంటి వాడు అనేటువంటి విషయం మనం ఇంతకు ముందే చూసాము. ఆయన ఎంత క్రూరుడైనా సరే బ్రాహ్మణుల విషయంలో చాలా ధర్మనిరతుడు అనమాట. సో బ్రాహ్మణులకి దానం చేయడం, బ్రాహ్మణులను గౌరవించడం, బ్రాహ్మణులను పూజించడం అనేటువంటి విషయంలో ఆయన చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎప్పుడైతే జరాసంధుడు బ్రాహ్మణులందరినీ సత్కరిస్తున్నారో, ఎప్పుడైతే జరాసంధుడు బ్రాహ్మణులందరికీ దానం ఇస్తున్నారో, ఆ సమయంలో ఈ ముగ్గురు క్షత్రియులైనటువంటి ముగ్గురు కూడా ఎవరు? కృష్ణుడు, భీముడు, అర్జునుడు. ఈ ముగ్గురు బ్రాహ్మణుల వేషంలో ఆ క్యూలో నిలబడ్డారు.
ఓకే. సో బ్రాహ్మణుల క్యూలో నిలబడ్డారు. సో ఇప్పుడు ఇక జరాసంధుడు వాళ్ళని కూడా అతిథి సత్కారాలు చేస్తారు. వాళ్ళు కూడా బ్రాహ్మణుల లాగానే ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ 18వ శ్లోకం. అమృతమాత. రాజన్ విద్యతిథీన్ ప్రాప్తం అర్థినో దూరమాగతాం. రాజం విద్యాతిథిం ప్రాప్తం దురమాగతాం. మాతాజీ ఇయర్ ఫోన్స్ తీసేస్తారా? మీకు ప్రతిరోజు అడుగుతున్నాను నేను. ఇయర్ ఫోన్స్ ఓకే. రాజన్ విద్యతిథీన్ ప్రాప్త నర్దినో దురమాగతాన్. సన్నః ప్రయచ్చ భద్రంతే యద్వయం కామయామహే. తన్నా ప్రయచ్చ భద్రం తే యద్వాయం కామయామాహే. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణుడు అర్జునుడు భీముడు పలికిరి, ఓ రాజా, చాలా దూరము నుండి యాచకులుగా వచ్చినట్టే అతిథులుగా మెరుగుము, నీకు శుభమగును. దయచేసి మేము కోరినది అనుగ్రహింపుము. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. సో చాలా దూరం నుండి యాచకులుగా వచ్చినటువంటి అతిథులు మేము ఎరుగుము, మేము మీ దగ్గర యాచకులుగా వచ్చాము, మమ్మల్ని కూడా గుర్తించు అని వీళ్ళు అడుగుతున్నారు అనమాట. నీకు శుభమగుగాక, దయచేసి మేము కోరినది అనుగ్రహింపుము. మేము కోరుతున్నది ఇదే. బ్రాహ్మణులు కదా, నీ దగ్గర వరం అడుగుదామని మేము చాలా దూరం నుంచి వచ్చాము, మమ్మల్ని పరచకు అని చెప్పేసి ముందే వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ ఎక్కడ వీళ్ళు అడిగితే ఆయన ఎక్కడ నేను ఇవ్వను అంటాడేమని ముందే ప్రామిస్ తీసుకుంటున్నారు అనమాట. ఓకే. ఆ తర్వాత వీళ్ళు బ్రాహ్మణులు కాదు క్షత్రియులు అని తెలిసినా కానీ ప్రామిస్ ఇచ్చున్నాడు కాబట్టి ప్రామిస్ నిలబెట్టుకోవడం కోసమైనా సరే జరాసంధుడు వాళ్ళు అడిగినటువంటి వరాన్ని తీర్చాలని. నెక్స్ట్ 19వ శ్లోకం. శ్రీదేవి మాతాజీ. కిం దుర్మర్షం తితుక్షూణాం కిమ కార్యమసాధుభిః. కిం దుర్మర్షం తితక్షూణాం కిమ కార్యమసాధుభిః. కిం నదేయం వధాన్యానం కః పరః సమదర్శినాం. కిం నదేయం వదాన్యానాం కః పరః సమదర్శినాం. హరే కృష్ణ ప్రభుజీ. సహిష్ఠుమగువాడు సహింపజాలనేమిటి? దుష్టులు చేయని అకార్యమేమిటి? ఉదారులు ఇవ్వలేని దానమేమిటి? సమదర్శి అయిన వానికి పరాయివాడెవడు? భాష్యము. గడిచిన శ్లోకం నందు శ్రీకృష్ణుడు పాండవ సోదరులకు భీమార్జునులు తాము కోరినది ఒసగవలసినదిగా జరాసంధుని అర్థించిరి. తమ కోరికను చెప్పవలసిన అవసరం ఎందుకు లేదో ఇచ్చట వారు వివరించిరి. ఆచార్యులు ఈ శ్లోకంను ఈ విధంగా వ్యాఖ్యానించిరి. ఎవ్వని వియోగము దుస్సహమో అట్టి నా పుత్రుని మీరు ఒకవేళ అడిగినచో అని జరాసంధుడు తలిచెను. సహనశీలుడైన వ్యక్తికి సహింపరానిది ఏదీ ఉండదు అనుట ఆ ఆక్షేపణకు శ్రీకృష్ణ పాండవుల యొక్క సమాధానము కాగలదు. ఒకవేళ మీరు నా దేహమును లేదా అమూల్యముగు రత్నాభరణములు అడిగినచో అవి నా పుత్రుల కొరికే ఉన్నవి గాని సాధారణ భిక్షుకుల కొరకు కాదు అని జరాసంధుడు ఆక్షేపణ చెప్పవచ్చును. ఉదారుడైన వానికి దానమివ్వరానిది ఏది ఉండును అని వారు సమాధానం చెప్పవచ్చును. అనగా అతడు ప్రతిదినము ప్రతిదియును దానమివ్వవచ్చును. తాను తన శత్రువులకు దానమిచ్చుచుంటినని జరాసంధుడు ఆక్షేపణ పలకవచ్చును. కహ పరహ సమదర్శి అయిన వానికి పరాయివాడెవడు అను వాక్యముతో అతిథులు దానికి సమాధానం చెప్పవచ్చును. ఎటువంటి చర్చ లేకుండా తాము కోరినది ఇవ్వవలసినదిగా శ్రీకృష్ణుడు పాండవ సోదరులు ఆ విధముగా జరాసంధుని ప్రోత్సహించిరి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. వీళ్ళు అడగాల్సినటువంటి కోరిక అడగకుండా ఎందుకు ఇట్లా చాలా విషయాలు మాట్లాడుతున్నారు? మీకు అర్థమవుతుందా? డైరెక్ట్ గా అడగచ్చు కదా, బ్రాహ్మణులు అందరికీ ఇస్తున్నాడు, వీళ్ళు కూడా బ్రాహ్మణులు, వెళ్ళిపోయి మీరు కూడా మాకు ఇవ్వాల్సింది ఇచ్చేసేయండి, మేము కూడా అడుగుతున్నాము అని అనొచ్చు కదా. మేము ఇది పలానా కోరుకోవడానికి వచ్చేసాము, మా కోరికను తీర్చేయండి అని అనేయచ్చు కదా. ప్రభుజీ అయినా భౌతికమైన వాటిని అడిగితే వాళ్ళ పుత్రుల కోసం వాళ్ళ కోసం అని అంటాడనేసి ముందు తీసుకుంటున్నారు కమిట్మెంట్ తీసుకుంటున్నారు ఆయన దగ్గర నుంచి. మాట తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర, ఆయన దగ్గర మాట తీసుకునే ప్రయత్నం చేస్తారు. నో అనకుండా అష్టదిగ్బంధనం చేస్తున్నారు అనమాట. అడగడానికంటే ముందు అడిగింది పొందాలి. ఓకే, అడిగింది పొందాల్సిందే. ఒక్కసారి అడిగామంటే ఇంకా నో అనకూడదు. అందుకని మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏదైనా అడిగితే నో అంటారు అని తెలిస్తే మనం అడగకూడదు. వాళ్ళు నో అంటారు అని తెలిసి కూడా వాళ్ళని అడగడంలో మీనింగ్ ఏం లేదు కదా. ముందు వాళ్ళని నో అనకుండా వాతావరణాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ఇంకా ఏమి అవకాశం లేనటువంటి విధంగా చేసి ఇప్పుడు
ఇప్పుడు ఈ సందర్భంలో నేను అడిగితే తప్పకుండా ఎస్ అంటాడు అనేటువంటి సిచ్యువేషన్ ని క్రియేట్ చేసి ఆ సిచ్యువేషన్ లో అడగాలి. అదే చేస్తున్నారండి. ముందు జరాసంధుని అడుగుతున్నారు, మేము బ్రాహ్మణులం దూరం నుంచి వచ్చాము కాబట్టి మేము అడిగిన దాన్ని నో అనకు, మమ్మల్ని నిరుత్సాహపరచుకు అని ముందే ప్లాట్ఫామ్ సెట్ చేసుకుంటున్నారు అన్నమాట. వీళ్ళు అడగడానికంటే ముందే ప్లాట్ఫామ్ రెడీ చేసుకుంటున్నారు అడగడానికి. ఓకే. తర్వాత నువ్వు నీ అంత గొప్పవాడు, ఉం? నువ్వు ఎవరు అడిగితే ఇవ్వకుండా ఉంటావు? లేకపోతే ఆమ్, సహిష్ణుడైన వాడు సహింపజాలని ఏముంది అంటే చాలా ఓర్పుగా ఉండేటువంటి వాడికి ఏ విషయం పెట్టలైనా కానీ ఓర్పు ఉంటుంది. ఈ విషయాల్లో ఓర్పు ఉంటుంది, ఆ విషయాల్లో ఓర్పు ఉండదని ఏం లేదు. అంటే ఒక్కొక్కరితో పోలుస్తున్నారు అనమాట. ఆ తర్వాత ఆ, సహనశీలుడు అయినటువంటి ఉదారుడైనటువంటి వాడు దానం ఇవ్వరాని ఏముంటుంది. నువ్వు ఎంత ఉదారుడు అంటే నిన్ను ఏది అడిగినా ఇచ్చేస్తావు. అంటే బాగా పొగిడిస్తున్నారు అనమాట. ఇంత పొగిడిన తర్వాత నేను ఇవ్వను అని అన్నాడు అనుకో, అయితే నేను పొగిడి అని నీకు సంబంధం లేదు అన్నట్లయింది కదా. వాడికి ఇవ్వాలని మనసులో లేకపోయినా ఈ పొగడ్తలు విన్నవాడు, "ఏయ్, ఇప్పుడే కదా వాళ్ళు పొగిడింది, నన్ను ఇలాంటోడు అలాంటోడు అన్నారు, ఇప్పుడు నేను ఒకవేళ ఈ దానం ఇవ్వకపోతే వాళ్ళు పొగిడిన దాన్ని తప్పు రాంగ్ అని రుజువు చేసిన వాడిని అయిపోతా, అందుకనైనా సరే సరే నేను ఇచ్చేస్తానులే అని ఒప్పుకోవాలి." ఓకే. సో మీరు చాలా గొప్పవాళ్ళు మాతాజీ, మిమ్మల్ని అడిగితే మీరు కాదనరు మాతాజీ, మీరు తప్పకుండా ఏదైనా చేసేస్తారు మాతాజీ అన్న తర్వాత, అవునా ప్రభుజీ అలానా, మీకు అలా అనిపిస్తుందా అని మీరు అన్న తర్వాత, సరే నాకు ఇది ఇవ్వండి అని అంటే, ఇప్పుడు నేను ఇయ్యను ప్రభుజీ అన్నారు అనుకో, ఎట్లుంటుంది? అస్సలు బాగోదు ప్రభుజీ, పరుగు పోతుంది. అదనమాట. సో వాళ్ళకి పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు, నో అనకుండా ఉండేటువంటి సందర్భాన్ని క్రియేట్ చేస్తున్నారు, చేసి అప్పుడు అడుగుతారు అనమాట. నెక్స్ట్ 20వ శ్లోకం. తెలివిగలవాడు కృష్ణుడు కదా, అర్థమైందా కృష్ణుడు తెలివితేటలు? ఎస్ ప్రభుజీ, ఇరికించేశారు. శిరీష మత అంటే ధర్మాన్ని స్థాపించడం కోసం అవసరమైతే అర్హత లేని వాడిని కూడా కీర్తించాలి. ఓకే. ఎస్ ప్రభుజీ. అదే ఎస్ ఇక్కడ ప్రభుజీ. జరుగుతుంది అనమాట. నెక్స్ట్ శిరీష మదరి. హరే కృష్ణ ప్రభుజీ. యో నిత్యేన శరీరేణ సతాం గేయం యశో ధ్రువం. యో నిత్యేన శరీరేణ సత్తాం గేయం యశో ధ్రువం. సతాం గేయం యశో ధ్రువం కరెక్ట్ కదా. ఓకే. నాచినోతి స్వయం కల్పః సవాచ్యశోచయేవ సహ. నాచినోతి స్వయం కల్పః స వాచః శోచయేవ సః. తన తాత్కాలికమగు దేహముతో సాధుజన కీర్తి తమమగు శాశ్వత యశస్సును పడేయగలవాడయ్యును ఆ రీతిగా చేయుటలో విఫలుడైన వాడు నిక్కముగా నిందనీయుడు శోచనీయుడే యగును. హరే కృష్ణ. ఇంకా ఉబ్బగొడుతున్నారు అనమాట. ఉబ్బగొట్టడం అంటే తెలుసా తెలుగులో? ఆ? ఎవరైనా సరే తెలియగల వాళ్ళు ఏం చేస్తారు, తాత్కాలికమైనటువంటి ఈ శరీరాన్ని ఉపయోగించుకొని శాశ్వతమైనటువంటి యశస్సును పొందాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు. శాశ్వతమైనటువంటి యశస్సు పొందడానికి తాత్కాలికమైనటువంటి శరీరం ఉపయోగపడాలి. నీవు కూడా అలాంటి తెలివిగలవాడివే. నువ్వు కూడా నీకున్నటువంటి ఈ తాత్కాలికమైనటువంటి శరీరంతో నువ్వు ఉన్నప్పుడు, నువ్వు లేనప్పుడు కూడా నీ కీర్తి ఎప్పటికీ నిలిచిపోయేలాంటి పనులే నువ్వు చేస్తావు. ఒకవేళ నువ్వు ఏదైనా బ్రాహ్మణులు వచ్చి నాకు పలానా కావాలి అని అడిగితే నువ్వు ఇవ్వలేదనుకో, నువ్వేం చేసినట్లవుతుంది, చరిత్రలో నీ పేరు నిలవదు కదా. నువ్వు లేనప్పుడు కూడా నీ గురించి చెడ్డగా మాట్లాడుకుంటారు. సో అని వాళ్ళు చెప్తారు. అంటే ఒకవేళ కనుక నువ్వు నీ శరీరాన్ని శాశ్వతమైనటువంటి యశస్సు పొందే విధంగా ఉపయోగించకపోతే నువ్వు తెలివాడువా కావా అనేటువంటిది మేము ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే. అది నెక్స్ట్ 21వ శ్లోకం. సునీత కంఠం నిన్న. హరిశ్చంద్రో రంతి దేవా ఉంచ వృత్తి శిబిర్బలి. హరిశ్చంద్రో రంతి దేవా ముంచ వృత్తిః శిబిర్బలిః. వ్యాతః కపోతో బహవో యద్రువేణ ధ్రువం గతాం. వ్యాధః కపోతో బహవో యద్రువేణ ధ్రువం గతాః. భావము. హరిశ్చంద్రుడు రంతిదేవుడు ఉంచవృత్తి ముద్గలుడు శిబి బలి పురాణ ప్రసిద్ధమగు వ్యాధ కపోతములు మున్నగువారు తాత్కాలికమగు దాని ద్వారానే శాశ్వతమైన దాన్ని సాధించి ఉండిరి. భాష్యము. శాశ్వత జీవన స్థితిని సాధించుటకు మనుజుడు
తాత్కాలికముకు భౌతిక దేహమును ఉపయోగించవచ్చునని శ్రీకృష్ణుడు ఇరువురు పాండవులు జరాసంధునికి ఇచ్చట సూచించుచున్నారు. జరాసంధుడు లౌకికుడు కనుక స్వర్గలోకమునందు అతనికి గల సహజముగా అభిరుచిని వారు ఎరిగించిది. స్వర్గలోకముందు జీవితం ఎంత సుదీర్ఘంగా నుండుననగా ధరణీ జనులకు అది శాశ్వత జీవనమైనట్లు గోచరించుచుండును. ఈ శ్లోకమునందు పేర్కొనబడిన మహనీయులను గురించి శ్రీల జీవగోస్వామి సంక్షిప్తంగా సారాంశపరిచిరి. విశ్వామిత్రుని రుణమును తీర్చుకొనుటకు హరిశ్చంద్రుడు తన భార్యాపుత్రులతో పాటు సమస్తమును అమ్మివేశెను. చండాలుని స్థితిని చేరినను అతడు నిరుత్సాహపడలేదు. ఆ విధంగా అతడు అయోధ్యావాసులందరితో పాటు స్వర్గమునకు వెడలెను. రంతిదేవుడు 48 దినములు జలమైనను లేకుండా గడిపిన పిమ్మట కొంత ఆహారము జలము లభించినను కొందరు బిచ్చగాండ్రు రాగా దానినంతటిని అతడు వారికి ఇచ్చివేసెను. ఆ రీతిగా అతడు బ్రహ్మలోకమును బడిసెను. పంట కోత పూర్తయిన పిమ్మట పొలములో పడిన ధాన్యములు ఏరుకొనుట అనేది ఉంచవృత్తిని ముద్గలుడు పాటించెను. తన కుటుంబం వారు 6 నెలల పాటు దారిద్ర్యముతో బాధపడినప్పటికీ అతడు అతిథులను ఆదరముతో చూచెను. ఆ విధంగా అతడు బ్రహ్మలోకమునకు వెడలెను. తనను ఆశ్రయించిన ఒక కపోతమును రక్షించుటకు శిబి చక్రవర్తి తన మాంసముని గ్రద్దకు ఇచ్చి స్వర్గమును బడిసెను. శ్రీహరి బ్రాహ్మణ వటువు రూపధారి అయి వచ్చినప్పుడు బలిమహారాజు అతనికి తన సమస్త ఐశ్వర్యమును ఇచ్చి వేసెను. ఆ రీతిగా బలి ఆ భగవానుని సాంగత్యమును పడిసెను. ఒక పావురము దాని ఆడజంట ఆతిథ్య ప్రదర్శనగా తన మాంసమునే ఒక బోయవానికి సమర్పించినవి. ఆ విధంగా అవి దివ్య విమానంలో స్వర్గమునకు వెడలెనవి. బోయవాడు వాటి సత్వగుణ స్థితిని తెలుసుకుని అతడు కూడా త్యాగి అయి వేటను విడిచి తపస్సును చేపట్టెను. అతడు సర్వ పాప విముక్తుడైన కారణమున దావాగ్నిలో అతని దేహం భస్మమైన పిమ్మట అతడు స్వర్గమునకు వెడలెను. ఈ విధంగా పలువురు తాత్కాలికముకు భౌతిక దేహము చేతనే ఉన్నత లోకములందు శాశ్వత జీవనమును బడసిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. దాన ధర్మాలు చేయడం వల్ల ఉన్నత లోకాలకు వెళ్తారు. ఎందుకు? దాన ధర్మాలు చేయడం వల్ల పుణ్యం వస్తుంది కాబట్టి ఆ పుణ్యంతో ఉన్నత లోకాలకు వెళ్తారు. ఉన్నత లోకాలలో ఉన్నటువంటి సుఖ సౌఖ్యాలు ఈ భూమి మీద ఉన్నటువంటి వ్యక్తులకి ఉన్నటువంటి సుఖ సౌఖ్యాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటాయి. పైగా ఉన్నత లోకాలలో ఉన్నటువంటి జీవుల యొక్క ఆయు పరిమాణం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎక్కువగా ఉంటుంది? మన ఆయు పరిమాణం కంటే ఎన్నో వేల రెట్లు ఎక్కువగా ఉంటుంది. మనుషుల యొక్క ఆయు పరిమాణం కంటే కూడా ఎన్నో వేల రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఓ రకంగా చూడాలంటే మరి మనుషుల యొక్క ఆయు పరిమాణము క్రిమి కీటకాల యొక్క ఆయు పరిమాణం కంటే ఎంత ఎక్కువగా ఉంటుంది? ఒక దోమ ఎన్ని రోజులు బ్రతుకుతుంది? అయితే ఒక 3-4 డేస్ ప్రభు. అయితే ఒక వారం రోజులు బ్రతుకుతుంది. ఓకే, వారం 10 రోజులు బ్రతుకుతుందేమో తెలియదు. మరి దోమ యొక్క ఆయుష్తో కంపేర్ చేస్తే మన ఆయుష్ ఎన్ని రెట్లు ఎక్కువ? ఎన్నో రెట్లు ఎక్కువ. ఓకే, ఎన్నో వందల రెట్లు ఎక్కువ. మరి అలాంటప్పుడు దోమకి మనల్ని చూసి ఏమనిపిస్తుంది? అబ్బా, వీళ్ళు శాశ్వతంగా బతికేస్తారా అనిపిస్తుంది. వీళ్ళు ఎప్పటికీ చావరేమో అనిపిస్తుంది కదా. వీళ్ళు ఎప్పటికీ చావరేమో అనిపిస్తుంది. అలానే దేవతలకి ఉన్నటువంటి ఆయు పరిమాణాన్ని చూస్తే మనకు కూడా అలానే అనిపించాలి. మనకు కూడా అలానే అనిపిస్తుంది. వీళ్ళు కూడా శాశ్వతంగా సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు ఎప్పటికీ అని. ఎందుకంటే మనం 10 జన్మలు ఎత్తినా కానీ మనిషిగా అదే దేవత అదే దేవుడు ఉంటారు కదా. ఎప్పుడు పడతారండి దేవతలు? ఎప్పుడు దేవతలు సంపూర్ణ ప్రళయం అయిపోయిన తర్వాత ఎప్పుడు అయిపోతుంది ప్రళయం? సంపూర్ణ ప్రళయం వస్తేనేమో మొత్తం వెళ్ళిపోతాయి ప్రభు. పాక్షిక ప్రళయం ఒక రోజులో పాక్షిక ప్రళయం వస్తుంది. 100 సంవత్సరాలు 100 సంవత్సరాలకి సంపూర్ణ ప్రళయం వస్తుంది. కాదు, ఒక మన్వంతరం అయిపోతే దేవతలు మారుతారు. 14 మంది మనువులు లేకపోతే మరి ఆయన ఒక సంవత్సరం ఒక 100 ఏళ్ళు అయిపోతాయి కదా. ప్రతి మన్వంతరం అంటే ఒక మన్వంతరం అంటే ఎంత? ఒక మన్వంతరం అంటే ఒక రోజు. మహాయుగాలు 4 యుగాలు 72 మహా దివ్య యుగాలు ప్రభుజీ. 1000 దివ్య యుగాలు ప్రభుజీ. 1000 దివ్య యుగాలు. 1000 దివ్య యుగాలు అని అంటే బ్రహ్మదేవుడు ఒక రోజు. ఓకే, 1000 దివ్య యుగాలు అయితే 72, 73 దివ్య యుగాలు అయితే ఒక మన్వంతరం అంతే. అంటే 72 × 4 యుగాల సమయం ఒక మన్వంతరం. ఎంత 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 ఎక్కువ వయసు అన్నట్టు, ఎంత ఎక్కువ ఆయు పరిమాణం అన్నట్టు వాళ్ళది కదా. ఒక మన్వంతరం పూర్తి కాలం పాటు వాళ్ళు ఉంటారు.
అంటే ఇప్పుడు ఒక యుగంలోనే మనం ఎన్నో జన్మలు ఎత్తుతాం. ఒక కలియుగంలోనే మనం ఎన్నో 4,00,000 సంవత్సరాలు, 4,32,000 32,000 సంవత్సరాల పాటు మనం ఎన్నిసార్లు, ఎన్ని వందలు ఉంటాయి? 4,32,000 సంవత్సరాలు, 4,32,000లో ఎన్ని వందలు ఉంటాయి? బోల్డ్ అని వందలు. Uncountable problem. Uncountable అన్ని problem. జన్మలు మనం ఎత్తచ్చు కదా, అన్ని జన్మలు మనం ఎత్తచ్చు. అన్ని జన్మలు ఎత్తినా కానీ వాళ్ళు మారరు. ఇంద్రుడు, చంద్రుడు అలానే ఉంటారు. ఓకే, ఇలాంటి 4,00,000 కాకుండా ఇది ఓన్లీ కలియుగమే. మళ్ళీ ద్వాపర యుగం, మళ్ళీ త్రేతాయుగం, మళ్ళీ సత్యయుగం. ఇంకా ఎన్ని జన్మలు ఎత్తచ్చు? కొన్ని కోట్ల జన్మలు ఎత్తచ్చు. కోట్ల జన్మలు ఎత్తచ్చు. ఒక యుగ చక్రంలోనే మనం కొన్ని కోట్ల జన్మలు మనుషులుగా పుడతాం. అది మనుషులుగా పుడితే ఓకే, కొన్ని కోట్ల సార్లు ఒక యుగ చక్రంలోనే. అలాంటి 72 యుగ చక్రాలలో మామూలుకి 72 కోట్లు. ఎన్ని కోట్ల జన్మలు అంటే లెక్కించలేనన్ని కోట్ల జన్మలు పుట్టిన కోట్ల తర్వాత జన్మలు. చచ్చి పుట్టినా కానీ దేవతలు ఇంకా బతికే ఉంటారు. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, ఒక చీమకి మన గురించి ఎలా అనిపిస్తుందో మనకి దేవతల గురించి అలా అనిపించాలి అంతకాలం. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, అబ్బా వీళ్ళు ఎంత దృష్టిలో ఎప్పుడు బతికే ఉండి, వీళ్ళు అమరులు అనుకుంటాం మనం కదా. వీళ్ళు అమరులు, వాళ్ళ సుఖం, వాళ్ళ సంతోషం, వాళ్ళ ఐశ్వర్యం ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోతుంది అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళ దృష్టిలో మన దృష్టిలో దోమలాగా. ఇలా అంటే దోమ వస్తుంది కదా, అలా అంటే మనం కూడా చచ్చిపోతాం. ఓకే, దేవత దృష్టి మనం అంతే కదా ప్రభుజీ, మేమంతా మనం అలాగా, దేవతల దృష్టిలో మనం అలాగా. కాబట్టి ఎవరైనా సరే నిజమైన సుఖం కావాలి అంటే దోమ, చీమ ఏమనుకుంటుంది? "అబ్బా, నేను కూడా మనిషిలాగా పుట్టాలి అని అనుకుంటుంది. నేను కూడా మనిషిలాగా పుట్టాలి అని అనుకుంటుంది. మన దానికి బాధలు వాటికేం తెలుసు ప్రభుజీ. మన బాధలు వాటికి ఏం తెలుసు? అట్లనే వాళ్ళ బాధలు మనకేం తెలుసు? దేవతల బాధలు మనకేం తెలుసు? ఎవరి బాధలు వాళ్ళవే ప్రభుజీ. ఓకే, మనమందరం దేవతల లోకానికి వెళ్తే కానీ తెలియదు దేవతల బాధలు మనకి. ఓకే, అదనమాట. ఓకే, అందుకని మనం ఏమనుకుంటామంటే దేవతలు చాలా గొప్ప వాళ్ళు, దేవతలు చాలా గొప్ప కాలం బ్రతుకుతారు అనుకుంటాము. అందుకనే మనము ఈ జన్మలో ఉండి అలా పుట్టాలి, అలా ఉండాలి అని మనం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. పుణ్యాలు చేస్తూ ఉంటాం, దానాలు చేస్తూ ఉంటాం, ధర్మాలు చేస్తూ ఉంటాం, యజ్ఞాలు చేస్తూ ఉంటాం. ఇవన్నీ చేసి చివరికి మనం ఏమవుతాం? దేవతల లోకాల్లో లేదా బ్రహ్మలోకం వరకు మనం పుట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, అలాంటి అంటే ఒక మనిషికి బ్రహ్మలోకంలో పుట్టడం అంటే అత్యున్నతమైనటువంటి ఒక వరము అని అనుకుంటాడు, లేదా అత్యున్నతమైనటువంటి గమ్యాన్ని చేరుకున్నాను అనేటువంటి భావనలో ఉంటాడు. ఎవరికైతే భౌతికమైనటువంటి ఆ భౌతికమైనటువంటి కర్మల్లో నియుక్తమై ఉంటారో, ఎవరికైతే ఆ శరీరం యొక్క ముఖ్య ఉద్దేశము బ్రహ్మలోకాన్ని దాటి వెళ్ళాలి అనేటువంటి విషయం తెలియదో, ఎవరికైతే బ్రహ్మలోకంతో సహా అన్ని లోకాలు భౌతిక లోకంలో భాగమే, అక్కడ కూడా జన్మ, మృత్యు, జర, వ్యాధి ఉంటాయి అనేటువంటి విషయం తెలియదో, అలాంటి వాళ్ళకి స్వర్గలోకం పోతే చాలు, బ్రహ్మలోకం పోతే చాలు, లేదా గంధర్వుల లోకం పోతే చాలు ఇలా అనుకుంటారు. అప్సరసల లోకం పోతే చాలు అంటారు. ఇప్పుడు జరాసంధుడు ఏ స్థాయిలో ఉన్నాడు? జరాసంధుడు పూర్తిగా భౌతికంగానే పుణ్యం ఉన్నాడు. పుణ్యం కోసమే. ఆయన చేసిన పుణ్యాలన్నీ కూడా అందుకే చేస్తున్నాడు కదా. బ్రాహ్మణులను గౌరవించడం, బ్రాహ్మణులకి దానం ఇవ్వడం, వీళ్ళకి దానం ఇవ్వడం, వాళ్ళకి దానం ఇవ్వడం, ఇవన్నీ. ఒకవేళ జరాసంధుడికి ఉన్నటువంటి ధర్మము పరోధర్మం అయినట్లయితే, అంటే కృష్ణ భక్తి అయినట్లయితే, గోలోక బృందావనం ఆధ్యాత్మికలో కృష్ణుడి పట్ల వైరం లేకుండా ఉండాలి కదా ఫస్ట్. కానీ ఈయనకి కృష్ణుడి పట్లనే వైరం ఉంది. అంటే ఈయన వైష్ణవుడు కాదు. వైష్ణవుడు కానటువంటి వాడు ఎన్ని పుణ్యాలు చేసినా కానీ ఎక్కడికి వెళ్తాడు? మహా అయితే ఉన్నత లోకాలకు వెళ్తాడు, ఉన్నత లోకాల వరకు వెళ్తాడు, దేవతా లోకాల వరకు. ఎన్ని పుణ్యాలన్నా చేయని, ఎంత కీర్తనన్నా గడించనియండి, మహా అయితే బ్రహ్మలోకం వరకు వెళ్తాడు. వీళ్ళు బ్రహ్మలోకం వరకు వెళ్ళినటువంటి ఇతర పుణ్యాత్ములను ఉదాహరణగా తీసుకొచ్చి ఈయనకు చెప్తున్నారు. ఎందుకు? ఈయనకి అలాంటి ఆయన స్థాయి ఎంతవరకే కాబట్టి, ఈయనకి అలాంటి వాళ్ళ గురించి చెప్తే మోటివేట్ అవుతాడు కాబట్టి. ఓకే, చూసావా శిబి చక్రవర్తి ఏం చేశాడో, చూసావా బలి చక్రవర్తి ఏం చేశాడో, చూసావా రంతిదేవుడు ఏం చేశాడో. ఇంకొక ఆయన గురించి ఎవరి పేరు గురించి చెప్పారు? ముద్గలుడు. వీళ్ళందరూ కూడా
ఆ వీళ్ళందరి గురించి కూడా కథలు వినే ఉంటారు. అప్పటికి మనమే వింటున్నాము. మరి జరాసంధుడు విని ఉండడా కదా? రంతిదేవుడి గురించి మీకు తెలియంది ఏముంది కదా? ఉం? అందరి కోసం, అందరి యోగక్షేమం చూసుకోవడం కోసం తను ఎన్నో ఎన్నో రోజులు, ఎన్నో వందల రోజులు ఉపవాసం ఉన్నాడు. అని ఇప్పుడు ఒక్క రోజు ఉపవాసం ఉన్న తర్వాత ఈ రోజు ఏకాదశి, రేపు పొద్దున్నే మీరు తినబాకండి అని అంటే మీరు ఎలా ఉంటారు? మీరు తినద్దు అంటే ఆగుతారా మీరు? ఈ రోజు ఏకాదశి ఉపవాసం అయిన తర్వాత ఎప్పుడు తెల్లారిద్దాం, ఎప్పుడు పాలన టైం వస్తుందా, ఎప్పుడు తిందామా అని ఈ రోజే ఏర్పాట్లు చేసుకుంటారు. ఈ రోజే మనం ఏర్పాట్లు చేసుకుంటారు. రేపు ఏం తినాలి అని ముందే ప్లాన్ చేసుకుంటారు. ఆహా, నాకు ఇవి చేసి పెట్టు, నాకు అవి చేసి పెట్టు అంటారు. సర్వరాజ్య మాతాజీ ఎక్స్పీరియన్స్ ఉందా మీకు? ఉంది ప్రభుజీ, రెడీగా టమాటా పప్పు, పొటాటో ఫ్రై, చట్నీ ఆ, అయ్యి రెడీ చేసుకుంటాం. అన్ని రెడీగా ఉన్నాయి, ఉన్నాయి. ప్రతి ఇవన్నీ ద్వాదశి రెడీ మెను కానీ మీరు అవన్నీ రెడీ చేశారు. రేపు మార్నింగ్ తినడానికి కూర్చున్నారు. నేను వచ్చి నాకు పెట్టండి మాతాజీ అంటే మీరేం చేస్తారు? ఉండండి బ్రో. అవునా? ఫోన్ చేయకుండా వచ్చారు ప్రభుజీ, వండిందాకుండా వండడానికి లేదు, ఇది ఒక్కటే ఉంది. ఇంకా అప్పుడు ఏం చేస్తారు? ఊరుకోండి ప్రభు, మేము నిన్నంతా ఆకలితో ఉన్నాము, మీరన్నా కాస్త ఏదన్నా ఏకాదశి ప్రసాదం తిన్నారేమో, మేమైతే మంచినీళ్ళు కూడా తాగలేదు, ముందు మేము తినేయండి అని అంటారు. ఓకే. కానీ ఇప్పుడైతే రంతిదేవుడు అలా పెడతాం అనలేదు. ప్రభుజీ. ఒకప్పుడైతే అలాగే అన్నాం గాని, ఉమ్. ఒకప్పుడైతే అలాగే అనేవాళ్ళం గాని ఇప్పుడైతే పెడతాం. నేను మీ గురించి అంటలేదు, నేను మీ గురించి అంటలేదు, నా గురించి అంటున్నా. ఎవరి గురించి అయినా, ఎవరైనా మీరు ఇంకా ఇంకా ముందుంటారు కదా ప్రభుజీ మాకంటే. కానీ రంతిదేవుడు మీరెందుకు అలా ఉంటారు ప్రభుజీ? మీరే మాకు చెప్తుంటే మీరు అలా ఉంటారేంటి? కాదు కదా, రంతిదేవుడు కొన్ని వందల రోజులు ఉపవాసం ఉన్నాడు. కొన్ని వందల రోజులు ఉపవాసం ఉండి ఆ తర్వాత ఆయనకి ఒక ప్లేట్ మీల్స్ దొరికింది. ఒక ప్లేట్ లో అన్నం, కూర, పప్పు దొరికింది. మళ్ళీ ఒక గ్లాసు నీళ్లు దొరికాయి. ఇప్పుడు రంతిదేవుడు తినాలి, దాంట్లో తన కుటుంబ సభ్యులు తినాలి, తన పిల్లలు తినాలి, తన పరివారం మొత్తం తినాలి. ఏం చేస్తాడు రంతిదేవుడు? తలా ఒక ముద్ద పెడతాడు. ఓకే. ఈ లోపల దేవతలు ఈయన పరీక్షించాలని చాలా మంది వచ్చేసారు. దేవతలు, నాకు బాగా ఆకలిగా ఉంది, నాకు ఏదైనా పెట్టు, నేను బాగా ఆకలిగా చచ్చిపోయేలాగా ఉన్నాను నేను, నాకు ఏదైనా పెట్టు అంటే రంతిదేవుడు ఏం చేశాడు? నువ్వు ఊరుకోవా, నేను 100 రోజుల తర్వాత తింటున్నాను, నువ్వు వచ్చి ఇప్పుడు నా ప్లేట్లో లాగేసుకుంటావు ఏంటి అని అన్నాడు రంతిదేవుడు. లేదు ప్రభుజీ, ఇచ్చేసాడు. అందరికీ బాగుంది. ఆయనకున్న దాంట్లో సగం ఇచ్చేసాడు. ఆయనకున్న దాంట్లో సగం ఇచ్చేసి, పోనీలే ఈ సగంతోనే ఆకలి తీర్చుకుందాం, ఆ సగం కూడా ఒక ప్లేట్ లో ఉన్న కొంచెం, ఒక కప్పు రైస్ లో నుంచి సగం ఇచ్చేస్తే అరకప్పు రైస్ మిగులుద్ది. ఆ అరకప్పు రైస్ తోటే ఈయన పిల్లలు, ఈయన అందరూ తినాలి. తలా 2 మెతుకులు, తలా 3 మెతుకులు తింటే అయిపోతుంది. ఈ లోపల ఇంకొక దేవత వచ్చాడు. ఇంకొక దేవత వస్తే మళ్ళీ ఆ దేవత అడిగితే మళ్ళీ ఆ అరకప్పులో సగాన్ని చేసి మళ్ళీ ఆయనకి పెట్టేశాడు సగం. ఆ తర్వాత ఇంకొక దేవత వచ్చాడు. ఇక ఏమి లేదు, ఇక ప్లేట్ ఇయ్యడమే ఇక. ఓకే, సరే ప్లేట్ ఇచ్చేసాడు. ప్లేట్ ఇచ్చేసిన తర్వాత ఇంకేం మిగిలింది రంతిదేవుడి దగ్గర? వాటర్, ఒక గ్లాస్ జలం గ్లాస్ ఉంటది, నీళ్ళు మిగిలి పాపం కదా. అవి ఆ కూడా గ్లాస్ తాగండి. సరే తాగేసి క్షేమంగా హ్యాపీగా ఇంకొన్నాళ్ళు ఉపవాసం చేయొచ్చు అనుకున్నాడు. అది కూడా ఆ గ్లాస్ నీళ్ళని కూడా కుటుంబ సభ్యులందరికీ పంచిన తర్వాత చివరికి 2 బొట్లు 3 బొట్లు మిగిలితే 5 తాగాలి. ఈ లోపల ఇంకో దేవత వచ్చేసి నాకు బాగా దప్పకైతుంది, నాకు వాటర్ కావాలి అని అడిగితే ఆ వాటర్ కూడా ఆ దేవతకి ఇచ్చేసాడు. చూసిన ఎంత తపస్సు రంతిదేవుడు. ఒకవేళ ఈ దేవతలందరూ ఆయన పరీక్షించడం కోసమే ఆయన రాజ్యంలో అలాంటి ఒక దుస్థితి ఏర్పాటు చేశారు, అనావృష్టి. ఓకే, అలాంటి పరిస్థితి ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే దేవతలందరూ పరీక్షలో రంతిదేవుడు నెగ్గేశాడో వెంటనే దేవతలందరూ కూడా అప్పుడు భిక్షం అడగడానికి వచ్చినటువంటి దేవతలందరూ కూడా వాళ్ళు మామూలు దేవతలలాగా కనిపించి ఆయనకి వరాలు ఇచ్చేసి సమృద్ధిగా ఉండేలా చేసేసారు ఆయన రాజ్యం మొత్తాన్ని కూడా రంతిదేవుడికి. అంతేకాదు, రంతిదేవుడు తదనంతరం ఎక్కడికి వెళ్ళాడు? స్వర్గానికి వెళ్ళాడు. బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. అంటే అంత గొప్ప రాజు ఆయన. వచ్చిన వాళ్ళకి లేదు అనకూడదు పెట్టాడు కాబట్టి ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు నువ్వు కూడా లేదన్నావంటే నువ్వు నరకానికి వెళ్తావు అని జరాసంధుడికి రంతిదేవుడిని ఉదాహరణగా తీసుకొని చెప్తున్నారు. నువ్వు కూడా రంతిదేవుడు అంత తోడివి. సర్వరాజ్య మాతాజీకి మీరు చెప్పేశారు. లేదు, ఉదాహరణ తీసుకున్నాను, కానీ పాపం సర్వరాజ్య మాతాజీ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళకపోయినా పంపిస్తారు నా దగ్గరికి.
ఓకే బ్రాహ్మణ వేషంలో కృష్ణుడు వాళ్ళని అడిగిందే చెప్తాడు మీరు కూడా చాలా బాగా చేస్తావని. ప్రభుజీ మీకోసం ఎవరైనా ఇస్తాం ప్రభుజీ ఇక్కడ గ్రూప్ లో. తర్వాత అలానే ఇంకా ఇంకా చూస్తే ఇంకెవరున్నారండి? రంతిదేవుడు కాకుండా హరిశ్చంద్రుడు. సత్య హరిశ్చంద్రుడు సినిమాలు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. ఓకే, ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు హరిశ్చంద్రుడు గురించి. శిబి చక్రవర్తి అయితే తన శరీరంలో భాగాన్ని కోసిచ్చేశాడు కదా. శిబి చక్రవర్తి అంటే ఇప్పుడు దాన ధర్మాలు బాగా చేసేటువంటి వ్యక్తులకి ఉదాహరణ అంటే ఫస్ట్ ఈ 3-4 పేర్లే వస్తాయి. శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి ఇద్దరు వేరు కదా. శిబి చక్రవర్తి వేరు, బలి చక్రవర్తి వేరు. బలి చక్రవర్తి వామనుడు వచ్చి అడిగితే ఆత్మ నివేదనం చేసేసుకున్నాడు. అది కూడా దానమే కదా. అది కూడా బ్రాహ్మణుడు వచ్చి అడిగితే దానం ఇవ్వడం. బలి చక్రవర్తి చివరికి ఏమి ఇచ్చేసాడు? తనను తానే అర్పించేసుకున్నాడు. అంతకు మించిన దానం ఏముంటుంది కదా. అది కూడా చేసేసాడు. సో ఇంకా ముద్గలుడు ఎలాంటి వాడు అంటే తనకి అంత తినడానికి కూడా ఏమీ లేకపోతే పంట పొలాలలో ఏరుకొని తిన్నారు వాళ్ళు. అంతేకాని ఆ ఏరుకొని తినేటువంటి దాంట్లో కూడా దానం చేసి తినేవాళ్ళు వాళ్ళు. ముద్గలుడు అంత గొప్ప దానకరుణుడు అనమాట ఆయన. సో ఇక్కడ ఎక్కడైనా కర్ణుడి పేరు వచ్చిందా? రాలేదు ప్రభుజీ. మనం దాన వీర సూర కర్ణ అని మనం అంటాం కదా. కర్ణుని సినిమాల్లో చూపించినంత గొప్పవాడేం కాదు. ఓకే, సినిమాల్లో చూపించినంత గొప్పవాడేం కర్ణుడు కాదు. దానాల ధర్మాల విషయంలో ఎవరితో అయినా పోల్చాలంటే కర్ణుడితో కాదు పోల్చాల్సింది. శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి, హరిశ్చంద్రుడు, రంతిదేవుడు, ముద్గలుడు ఇలాంటి వాళ్ళతో పోల్చాలి. మరి ఆయన కూడా చేశారు కదా ప్రభుజీ, కర్ణుడు కూడా చెప్తారు కాదు మాతాజీ, మీరు చేయరా? మీరు చేస్తారు. అంత మాత్రాన మీరు బలి చక్రవర్తి అంతా శిబి చక్రవర్తి అంతా గొప్పవాళ్ళ అంటే కాదు, మనం ఏమనం కాదు. అలానే కర్ణుడు మనకంటే కొంచెం ఉన్నత స్థాయిలో ఉన్నవాడు, ఉన్నతంగానే చేసేసాడు. యాక్చువల్గా సినిమాల్లో చూపించినంత గొప్పవాడు కర్ణుడు కాదు, సినిమాల్లో చూపించినంత చెడ్డవాడు శకుని కాదు. అది మనం అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా కర్ణుడు చాలా గొప్ప చూపిస్తారు, నిజానికి అంత గొప్పవాడు ఏం కాదు కర్ణుడు. ఓకే, ఆయన గురించి మనం సపరేట్ చర్చిద్దాం. ఓకే, ఒకవేళ అంత గొప్పవాడు అనుకోండి, ద్రౌపది యొక్క వస్త్రాభరణం చేయమని సలహా ఇచ్చి ఉండేవాడు కాదు దుర్యోధనుడికి, దుశ్శాసనుడికి కదా. అంత గొప్పవాడు కర్ణుడే ఇచ్చాడు. ఓకే, సో ఇప్పుడు ఏం చెప్తున్నారు? కృష్ణుడు అష్టదిగ్బంధనం చేయడం అంటే ఇదే అనమాట. ఒక మనిషి నో అనకుండా ఏర్పాటు చేస్తున్నారు. సో జరాసంధుడిని ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు పొందినటువంటి డెస్టినేషన్ నీకు కూడా కావాలి అని అంటే నువ్వు కూడా దాన ధర్మాల్లో నో అనకూడదు. మేము అడగబోయేది నో అన్నాము అంటే నువ్వు వీళ్ళతో సమానం కాదు, వీళ్ళు పొందినటువంటి లక్ష్యాన్ని నువ్వు కూడా పొందలేవు అని ఇండైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. నెక్స్ట్ 22వ శ్లోకం. ఓకే, సర్వరాజ్యమాత చదవండి. స్వరైకాకృతి బిస్తాంస్తు ప్రకోష్ఠైర్జ్యాహతైరపి. హరే కృష్ణ ప్రభుజీ, దండనామం. స్వరైరాకృతి బిస్తాంస్తు ప్రకోష్ఠైర్జ్యాహతైరపి. ప్రాజన్య బంధూన్ విజ్ఞాయాం దృష్టపూర్వన చింతయత్. ప్రాజన్య బంధూన్ విజ్ఞాయ దృష్టపూర్వన చింతయత్. హరే కృష్ణ ప్రభుజీ. సుఖదేవ గోస్వామి పలికెను. వారి కంఠస్వరమును బట్టి, వారి ఆకారమును బట్టి, వారి ముంజేతులపై వింటి త్రాడు చిహ్నములను బట్టి ఆ అతిథులు క్షత్రియులని జరాసంధుడు భావించారు. వారిని అంతకు పూర్వమే ఎక్కడో తాను చూస్తుందని అతడు ఆలోచింప మొదలెడను. ప్రభుపాదుల వారి భాషను. ద్రౌపది స్వయంవర సమయమున జరాసంధుడు శ్రీకృష్ణుని, భీమసేనుని, అర్జునుని గాంచి ఉండేనని ఆచార్యులు తెలిపిరి. బ్రాహ్మణ రూపంలో భిక్షమడుగుటకు వచ్చినందున వారు నిమ్న వర్గ క్షత్రియులై ఉందిరని జరాసంధుడు తలిచెను. ఈ విషయంలో రాజన్యం అనే పదంతో సూచితమైనది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, ఎక్కడో చూసినట్లు ఆయన కనిపించేసింది జరాసంధుడికి. ఈ ముగ్గురు బ్రాహ్మణులాగా ఉన్నారు కానీ వీళ్ళు క్షత్రియులాగా కనిపిస్తున్నారు. క్షత్రుల యొక్క బాడీ లాంగ్వేజ్ తెలిసిపోతుంది వాళ్ళు ఎంత బ్రాహ్మణుల వేషంలో ఉన్నా కానీ కదండి. ఒక సాధువులాగా వేషం వేసుకున్నంత మాత్రాన ఈయన సాధువు కాదు, సాధువు ముసుగులో ఉన్నటువంటి అసాధువు అని మనం కనుక్కోలేమా? మన మధ్యలోకి ఎవరైనా వస్తే బాడీ లాంగ్వేజ్ ని బట్టి బాడీ లాంగ్వేజ్ ని బట్టి తెలుస్తుంది, వాళ్ళ మాటలను బట్టి తెలుస్తుంది, వాళ్ళ ఓవర్ యాక్షన్ బట్టి తెలిసిపోతుంది. మీరు ఎంత బుర్కా వేసుకున్నా మీరు ముస్లిమ్స్ అని అనలేరు మిమ్మల్ని కదా.
వాళ్ళ మాట తీరును బట్టి తెలుసుకోవచ్చు. మాట తీరును బట్టి తెలిసిపోతుంది, ఆచార వ్యవహారాలను బట్టి తెలిసిపోతుంది, బిహేవియర్ కూడా తెలుస్తుంది. బిహేవియర్ని బట్టి తెలిసిపోతుంది. ఏదైనా ఒక సందర్భంలో ఎలా ప్రవర్తిస్తాడు, ఒక బ్రాహ్మణుడు ఎలా ప్రవర్తిస్తాడు, ఒక క్షత్రియుడు ఎలా ప్రవర్తిస్తాడు అనేది తెలిసిపోతుంది. బ్రాహ్మణుల చేతులు చాలా మృదువుగా ఉంటాయి కదా, ఎస్ ప్రభుజీ. క్షత్రియుల చేతులు చాలా రఫ్గా ఉంటాయి, రఫ్గా ఉంటాయి అన్నమాట. సో వీళ్ళని చూడగానే అర్థమైపోయింది జరాసంధుడికి, వీళ్ళు క్షత్రియుల్లా కనిపిస్తున్నారండి, వీళ్ళు బ్రాహ్మణులా కనిపించట్లేదు. బహుశా బ్రాహ్మణుల్లో కూడా చాలా నీచ స్థితిలో ఉన్నటువంటి బ్రాహ్మణులు కావచ్చు వీళ్ళు, కానీ వీళ్ళ మొహాలు ఎక్కడో చూశారు. యాక్చువల్గా జరాసంధుడు ఆల్రెడీ వీళ్ళని చూశాడట. ఎప్పుడు? ద్రౌపది స్వయంవరంలో జరాసంధుడు కూడా వచ్చాడు. అప్పుడు భీముడు వచ్చాడు, అప్పుడు అర్జునుడు వచ్చాడు, ఆల్రెడీ కృష్ణుడు అక్కడే ఉన్నాడు ద్రౌపది స్వయంవరంలో. కాబట్టి అక్కడ చూసినటువంటి ఆనవాళ్ళు ఆయనకి ఇంకా గుర్తున్నాయన్నమాట. ఓకే, ఇంతకు ముందు కృష్ణుడిని చూడలేదండి జరాసంధుడు ఇంతవరకు. ఎన్నిసార్లు దండెత్తాడు మధుర మీదకి జరాసంధుడు? 27 సార్లు 17 సార్లు సార్లు ప్రభు. 17 సార్లు ప్రభుజీ 17 17 సార్లు దండెత్తినా కానీ కృష్ణుడు ఎవరో తెలియదు ఆయనకి. కృష్ణుడు ఎలా ఉంటారో తెలియదు అంటే ఆయనకి. సైన్యాన్ని పంపించాడు కానీ ఆయన రాలేదని. ఆయన కూడా వెళ్ళాడు కానీ వెళ్ళాడు కానీ ఆయన కృష్ణుడి దగ్గరికి వెళ్ళే లోపల ఆయన సైన్యం మొత్తాన్ని చంపేశాడు. ఓకే, ఈ కృష్ణుడి టాలెంట్ ఏంటో ఇక మీరు ఆలోచించుకోండి. ఓకే, అందుకని చూసి చూడనట్లు ఉంది, ఎక్కడో చూసినట్లు ఆయనకి అనిపిస్తుంది. నెక్స్ట్ వింటిత్రాడు అంటే ఏంటి ప్రభుజీ? చేతుల మీద వింటిత్రాడు చిహ్నాలు అంటే ప్రభుజీ అంటే టాటూస్ చేతులకి క్షత్రియులు కట్టుకునేటువంటి తాళ్ళు ఏమైనా ఉన్నాయేమో మరి. ముంజేతులు అంటే ఇక్కడ కదా టాటూస్ ఏమో అంటున్నారు రమ్య. ఓకే, వెంటి త్రాడు అంటే రాసింది ఏమన్నా? చిహ్నాలు వేసుకున్నారంట, అంటే టాటూలు ఏమైనా వేసుకున్నారు. క్షత్రియులు వేసుకునేటువంటి తాడు ఏమో మత జీవనం. ఇంటి తాడు చిహ్నాలు అంటున్నారు. చిహ్నాలు అంటే దింకుత్రాడు అంటే వాళ్ళు వేసుకునే ధనస్సు భుజంకి ఇట్లా పెట్టుకుంటారు కదా, వెనక తాడు ఉంటుంది కదా, విల్లంబులు అంటే ముద్రలు పడతాయేమో ప్రభుజీ అవి పెట్టుకుని రైట్ వాళ్ళు ఎప్పుడు బాణాలు పట్టుకుని ఉంటారు కదా, బాణాల ముద్రలు చేతులకి. రైట్ ఓకే, నెక్స్ట్ 23వ శ్లోకం. ఓకే, మల్లీశ్వరి మాధవి. కృష్ణ ప్రభు. రాజన్య బంధవో హేతే బ్రహ్మలింగాని బిభ్రతి. రాజన్య బంధవో హేతే బ్రహ్మలింగాని బిభ్రతి. దదాని వీక్షితం తేభ్యः ఆత్మానమపి దుశ్చజం. దదాని వీక్షితం తేభ్యः ఆత్మానమపి దుశ్చజం. జరాసంధుడు తలచెను, వీరు నిక్కముగా బ్రాహ్మణ వేషంలో ఉన్నటి క్షత్రియులే అయినను వీరు నా దేహమును అడిగినప్పటికీ వారు అడిగిన దానమును నేను తప్పగా వసగవలయే ఉండెను. భాష్యము. క్షత్రియులా మీరు లేకపోతే బ్రాహ్మణులా అనేటువంటి విషయం అనుమానం వచ్చినంత మాత్రాన దానం చెయ్యను అనడానికి లేదు. ఎందుకంటే బ్రాహ్మణుల వేషంలో ఉన్నంత కాలం వాళ్ళని గౌరవించాల్సిందే, అది క్షత్రియుడి యొక్క లక్షణం. అంటే బ్రాహ్మణుల వేషంలో ఉన్నటువంటి క్షత్రియులైనా సరే బ్రాహ్మణుల వేషంలో ఉన్నంత వరకు వాళ్ళని ఎదిరించడానికి లేదు, వాళ్ళ గురించి ఎదురుగా మాట్లాడడానికి లేదు, వాళ్ళు అడిగింది ఇవ్వను అనడానికి కూడా లేదు. అందుకని జరాసంధుడు అనుకుంటున్నాడు అనమాట. ఏమనుకుంటున్నాడు? మీరు బ్రాహ్మణుల వేషంలో ఉన్నటువంటి క్షత్రియులే అయినా సరే నా దేహమును అడిగినప్పటికీ వారు అడిగినటువంటి నా దేహమును తప్పగా వసగవలసి ఉన్నది అని ఆయన అనుకుంటున్నాడు. ఓకే, భాష్యం చదువుతా. దానము పట్ల విశేషముగా అది బ్రాహ్మణులు అడిగినప్పుడు తనకు గల దృఢమగు సంకల్పములు ఇచ్చట జరాసంధుడు వెలుబుచ్చుచున్నాడు. అంటే తర్వాత వీళ్ళు క్షత్రియులు వేషం వేసుకున్నా కానీ ఆయన వాగ్దానాన్ని వెనక్కి తీసుకోలేడు అనమాట. ఆయనకి తెలిసే వీళ్ళు క్షత్రియులే అని తెలిసి కూడా బ్రాహ్మణుల వేషంలో ఉండి అడుగుతున్నారు కాబట్టి ఇచ్చేద్దామని ఆయన నిర్ణయించుకున్నారు. నెక్స్ట్ 24-25 శేషరత్నం మాతాజీ. బలేర్ను శ్రూయతే కీర్తిర్వితతాదిక్ష్వ కల్మషాం. ప్రమీల మాతాజీ. శ్రీవాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దండుతున్నాను.
చెప్పండి ప్రభుజీ. బలేర్ బలేర్ను చెప్పండి. బలేర్ను శ్రూయతే కీర్తిర్వితతా దిక్ష్వకల్మషాం బలేర్ను శ్రూయతే కీర్తిర్వితదా దిక్ష్వకల్మష ఐశ్వర్యాద్భ్రంసితస్యాపి విప్రవ్యాజేన విష్ణునా ఐశ్వర్యాద్భ్రంసితస్యాపి విప్రవ్యాజేన విష్ణునా శ్రియం జిహీర్షతేంద్రస్య విష్ణవే ద్విజరూపిణే శ్రియం జిహీర్షతేంద్రస్య విష్ణవే ద్విజరూపిణే జానన్నపి మహీం ప్రాదాద్ వార్యమాణోపి దైత్యరాట్ జానన్నపి మహీం ప్రాదాద్వార్యమాణోపి దైత్యరాట్. నిజముగా బలిమహారాజు యొక్క విమలమగు కీర్తి సమస్త జగత్తులో వినవచ్చుచున్నది. ఇంద్రుని ఐశ్వర్యమును బలి నుండి తిరిగి తీసుకొన గోరిన వాడే విష్ణువు బ్రాహ్మణ రూపమున అతనిని సమీపించి శక్తివంతముగు స్థానము నుండి వానిని పతనము కావించెను. ఆ మోహమును గురించి ఎరిగినప్పటికీ తన గురువుచే వారింపబడినప్పటికీ దైత్యరాజుకు బలి ఆ విష్ణువుకు సమస్త భూమండలమును దానముగా నసుగెను. హరే కృష్ణ ప్రభుజీ. దండోతు ప్రణామం. ఓకే, బలి మహారాజు యొక్క కీర్తి గురించి ఆయన గుర్తు తెచ్చుకుంటున్నారు. ఎందుకు బలి మహారాజు అంత గొప్పవాడయ్యాడు? ఎందుకు బలి మహారాజుని గురించి ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుంటున్నాము? గురువు ఆయన చేసినటువంటి గొప్ప దానం అలాంటిది. ఓకే, ఆయనకి తెలుసు తను తీసుకున్నటువంటి సమస్త ఐశ్వర్యాన్ని లాక్కోవడానికే వచ్చేసాడు ఈ వామనుడు అనేటువంటి విషయం తెలిసి కూడా దానం ఇవ్వడం అనేటువంటిది. అందుకని ఆయన కీర్తి ప్రతిష్టలు అంతగా పెరిగాయి అనమాట. భూమండలం మొత్తం కూడా ఆయన కీర్తి ప్రతిష్టల గురించి తెలియని వాళ్ళు అంటూ ఉండరు. అలాంటి దానం చేశాడు ఆయన. అలానే నేను కూడా చేస్తే మంచిది అని అనుకుంటున్నాడు. నెక్స్ట్ 26 శ్రీవాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. జీవత బ్రహ్మణార్థాయ కోన్వర్ధ క్షత్రబంధునా జీవత బ్రాహ్మణార్థాయ కోనన్వాధ్వ క్షత్రబంధునా దేహేన పతమానేన నేహత విపులం యశః దేహేన పతమానేన నేహత విపులం యశః. సజీవుడై ఉన్నను బ్రాహ్మణులు లాభము కొరకు నశ్వరమగు దేహము ద్వారా చిరకాల కీర్తిని బడయుటలో విఫలుడైనట్టి అయోగ్యుడగు క్షత్రియునితో ఉపయోగం ఏమిటి? హరే కృష్ణ ప్రభుజీ. ఒకవేళ నేను క్షత్రియుడిగా నేను వాళ్ళని క్షత్రియులు అని గుర్తించి మీరు క్షత్రియులు కాబట్టి నేను దానం ఇవ్వను అని అన్నాను అనుకో, పొరపాటున వాళ్ళు క్షత్రియులు కాకపోతే ఇది మన అనుమానం మాత్రమే. క్షత్రియులు అయి ఉండొచ్చు అనేటువంటిది అనుమానం మాత్రమే. ఎందుకు? బాడీ లాంగ్వేజ్ని బట్టి వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి మనం క్షత్రియులు కారేమో అని అనుకుంటున్నాం. తర్వాత వాళ్ళు నిజమైన క్షత్రియులు అని తేలితే, నిజమైన బ్రాహ్మణులు అని తేలితే అప్పుడు ఒక క్షత్రియుడిగా విఫలమైనటువంటి వాడిని అవుతాం. ఒక బ్రాహ్మణుడు వచ్చి దానం అడిగితే ఆ దానాన్ని ఇవ్వనటువంటి క్షత్రియుడిగా బతికిండు కూడా ఏమి లాభం? అలాంటి క్షత్రియ కుటుంబంలో పుట్టి క్షత్రియుడిగా పాలన చేస్తూ అలాంటి తాత్కాలికమైనటువంటి క్షత్రియ శరీరాన్ని ధరించినటువంటి లాభం ఏముంటుంది ఇంకా అని చెప్పేసి జరాసంధుడు అనుకుంటాడు మనసులో. నెక్స్ట్ 27 అక్షర సౌజన్య మాతాజీ. ఇత్యుదారమతి ప్రాహ కృష్ణార్జున వృకోదరాన్. అక్షర సౌజన్య మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇత్యాదారమతి ప్రాహ కృష్ణార్జున వృకోదరాన్ ఏ విప్రావిరియతాం కామో దదామ్యాత్మశిరోపి వః. ఏ విప్రవిర్యాతాం కామో దదామ్యాత్మ శిరోపి వః. సుఖదేవ గోస్వామి పలికెను. ఈ విధముగా మనస్సులో సంకల్పం చేసుకుని వాడై ఉదారుడగు జరాసంధుడు శ్రీకృష్ణ భీమార్జునులను సంబోధించుచు, ఓ బ్రాహ్మణులారా, మీరు కోరున్నది అడుగుడు, నా శిరమును అడిగినను మీకు ఇత్తును అని పలికెను. హరే కృష్ణ ప్రభుజీ. మీరు ఏది కోరుకుంటున్నారో అది నన్ను అడగండి, నేను దాన్ని మీకు ఇచ్చేస్తాను, మీరు నా శిరస్సు అడిగినా ఇచ్చేస్తాను అని అన్నారు. ఓకే, యాక్చువల్లీ శిరస్సు అడుగు ఉండాల్సింది కదా, ఎందుకు యుద్ధం అసలు? ఓకే, నెక్స్ట్ 28వ శ్లోకం సుఖోమల మాతాజీ. శ్రీ భగవానువాచ. సుఖోమల సత్యవతి మాతాజీ. సత్యవతి మాతాజీ. మాతాజీ పేరు మర్చిపోయినట్టు. పేరు మర్చిపోయారు.
శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ యుద్ధం నో దేహి రాజేంద్ర ద్వంద్వశో యది మన్యసే. యుద్ధం నో దేహి రాజేంద్ర ద్వంద్వశో యది మన్యసే. యుద్ధార్థినో వయం ప్రాప్త రాజన్యానాన్యకాంక్షిణః. దినో వయం రాజన్యానాన్యకాంక్షిణః. భగవానుడు పలికెను, ఓ రాజేంద్ర, యుక్తమని తలచిన ద్వంద్వ యుద్ధమును మాకు సుఖము. మేము రాజకుమారులము, యుద్ధమును అర్థించుటకు వచ్చి ఉన్నాము. అన్యమునది నిన్ను మేము కోరము. వాగ్దానం చేసిన తర్వాత అడుగుతున్నారు. వాగ్దానం చేసేంత వరకు రెచ్చగొట్టారు వాగ్దానం చేయడానికి కదా ఇప్పుడు దాకా. చివరికి శిబి చక్రవర్తి బలి చక్రవర్తులతో పోల్చారు. చివరికి జరాసంధుడు వాగ్దానం చేయడానికంటే ముందు తను తాను బలి చక్రవర్తితో పోల్చుకున్నాడు. బలి చక్రవర్తి దానం ఇవ్వబట్టి ఆయన అంత కీర్తిని గడించాడు, నేను కూడా దానం ఇస్తాను అని అనుకున్నాడు. అని మీరు ఏం కోరుకుంటే అది ఇస్తాను, చివరికి నా శిరస్సుతో సహా అని వాగ్దానం చేసిన తర్వాత, మేము బ్రాహ్మణులం కాదు, మేము రాకుమారులము, మేము నీతో ద్వంద్వ యుద్ధం చేయాలి అని అనుకుంటున్నాము. ద్వంద్వ యుద్ధాన్ని భిక్షగా ఇవ్వు, ద్వంద్వ యుద్ధాన్ని వరంగా ఇవ్వు అని అడుగుతున్నారు. ఓకే, నెక్స్ట్. ఓకే, మంగతాయారు మాతాజీ. ప్రభుజీ ఇక్కడ యుద్ధం అర్థించుటకు అంటారు, యుద్ధం కూడా చేయడానికి అడగాల అంటే అర్థించుటకు యుద్ధాన్ని అడుగుతున్నారు, యుద్ధం అడుగుతున్నారు భిక్షగా. ఓకే, నెక్స్ట్. హరే కృష్ణ ప్రభుజీ దండాత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ దండాత్ ప్రణామ్. హరే కృష్ణ. అసౌ వృకోదర పార్థ తస్య భ్రాతుర్జునో హ్యయం. అసౌ వృకోదరః పార్థస్య భ్రాతురర్జునో హయం. అనయోర్మాతులేయం మాం కృష్ణం జానీహి తే రిపుం. అనన్యోర్మాతులేయం మాం కృష్ణ జానీహి తే రిపుం. హరే కృష్ణ. అతడునున్నవాడు ప్రదతనీయుడకు భీముడు, అతడి సోదరుడు అర్జునుడు. నన్ను వీరి మీ అనమావ, నీ శత్రువు నాకు శ్రీకృష్ణుగా తెలుసుకునుము. హరే కృష్ణ. బయట పెట్టేశాడు కృష్ణ భగవానుడు. ఫస్ట్ టైం శ్రీకృష్ణుడు పరిచయం చేసేసారు జరాసంధుడికి. ఓ ఈయన నా కృష్ణుడు అని ఇప్పుడు అనుకోవాలన్నమాట. ఓకే, సో నేను ఎవరినో కాదు, నేను భీముణ్ణి, నా సోదరుడైనటువంటి అర్జునుడు, మా మేనభావ అయినటువంటి శ్రీకృష్ణుడు. ఓకే, మేము ముగ్గురము నీ శత్రువు అని చెప్తున్నారు. నీ శత్రువు మా మేనభావ, కాబట్టి మేము బ్రాహ్మణులం కాదు అని వాళ్ళు తెలియచేసేసారు. ఓకే, సో ఈ విధంగా పాండవులు జరాసంధుని దానం అడగడం అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు జరాసంధుడు దానం ఇవ్వడం, యుద్ధం చేయడం అనేటువంటి మనము రేపు చూద్దాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పతరుభ్యశ్చ హరే రామ 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 హరే హరే